అయితే పెంచేశారు. ఒక 500 దాకా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ అండ్ తెలంగాణ. సో, దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే ఏపీ అండ్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణలోనా? యాహ్! అంటే బయట అంటే ముంబైలో వచ్చేసరికి ఈ వాట్ 2 వచ్చేసరికి ₹180 టికెట్ కాస్ట్. అండ్ చెన్నైలో వచ్చేసరికి ఈ కూలీకి 200-250 తీసుకుంటున్నారు టికెట్ కాస్ట్. అయితే నా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటిదంటే ఒకవేళ పెంచినా, దించినా కూడా టోటల్ ఇండియా వైడ్‌గా ఒకటే రేట్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక రేట్స్ లేవు అని అంటే ఎఫెక్ట్ అనేది డైరెక్ట్‌గా మిడిల్ క్లాస్ మీద పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఫ్యామిలీస్ కూడా ఎఫర్ట్ చేయాలి కదా! వాళ్ళు కూడా స్టార్టింగ్ డేస్‌లో సినిమాలు చూడాలని వాళ్ళకి కూడా ఉంటుంది. ఫ్యామిలీతోని వెళ్ళాలని ఉంటుంది. అట్లా. సో, రిలీజ్ అయిన 2 వీక్స్ వరకు కాస్ట్ అంతే విధంగా ఉంటదండి. 500 దాకే ఉంటుందంట. 2 వీక్స్ తర్వాత ఉంటది. అందరూ చూసిన తర్వాత మళ్ళా వేరే చూడరు గదా! దాని తర్వాత ఏమైతదంటే లోకల్ థియేటర్స్‌లో కొంచెం తక్కువ ప్రైజెస్ ఉంటాయి గదా! మిడిల్ క్లాస్ వోళ్ళు 10 డేస్ తర్వాత పోదామంటే 10 డేస్ తర్వాత ఈ లోకల్ థియేటర్స్ ఏమంటారంటే నాకు సర్టెన్ అమౌంట్ మెంబర్స్ వస్తేనే నేను రన్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అమౌంట్ రాకపోతే ఆ షో స్టాప్ చేస్తుండ్రు. అంటే రన్ చేస్తలేరు. మరి కలెక్షన్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? మూవీ కలెక్షన్ మీద? మీరు సింగిల్ రేట్స్ పెట్టకపోతే ఒక్కొక్కసారి రన్ చేయరు కదా థియేటర్స్ పబ్లిక్ రాకపోతే అట్లా అంటే ఎప్పుడు అది రీసెర్చ్ చేయాలి మేడం. మొత్తానికైతే దీని మీద ఎప్పుడు థియేటర్స్లో ఎక్కువ ఎక్కువ థియేటర్స్లో ఎప్పుడు ఇవ్వాలి, ఆ, ఎక్కువ తక్కువ థియేటర్స్ ఎప్పుడు చేయాలి అనేది కొంచెం రీసెర్చ్ చేస్తే బెస్ట్. మొన్న వాట్ 2 ఈవెంట్లో నాగవంశి గారు ఒక కమెంట్ అయితే చేశారు. ఏంటి అంటే ఈ తెలుగు థియేట్రికల్ రైట్స్ అంతా 80 crores పెట్టి తీసుకున్నాము. సో ఫ్యాన్స్ మీరే చూసుకోవాలని చెప్పేసి ఫ్యాన్స్ మీద రుద్దేశారు. అందుకే పెంచారనుకుంటున్నారా మీరు కాస్ట్? అంటే అది అది డిపెండ్స్ ఆన్ బడ్జెట్ మేడం. అది పెంచడం దించడం మీరు అనేది. ఏ మూవీకి వెళ్తారు ఫస్ట్? నేను వాట్ 2? నేను కూలీ చూద్దాం అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం.